తాతలు కానీ లైక్ ఎవరైతే ఉన్నారు మీ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు అప్పటి నుంచే ఫార్మింగ్ లో ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళు యాక్చువల్లీ ఏం చేసేవాళ్ళు? వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యు హావ్ గాట్ ఫ్రమ్ దెమ్? మీరు యాక్చువల్లీ వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు, ఈ రోజు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? వాళ్ళు గతంలో ఇప్పుడున్నంత సౌలభ్యంగా అన్ని రకాలుగా అందుబాటులో ఉండేవి కాదు ఇది కూడా. ఆ రోజుల్లో వాళ్ళు పడ్డ కష్టాలు వేరు, వాళ్ళు చేసిన విధానం వేరు, ఫార్మింగ్ చేసిన విధానం. ఇప్పుడంతా మెకనైజేషన్ వచ్చింది అంతా కూడా. అవునండి. ఆ రోజుల్లో నేచురల్ పద్ధతుల్లో ఏ రకంగా భూమిని సారవంతం చేసుకుని ఏ రకంగా పంటని కాపాడుకుంటూ అధిక దిగుబడి ఎలా తీయాలనేది ఆ రోజుల్లోనే వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ రోజుల్లోకి వచ్చేటప్పటికి అంత మెకనైజేషన్ వచ్చింది, అంత కూడా కంప్యూటర్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం జోడించుకుని పాత పద్ధతులను కూడా మనం దాన్ని చేసుకుంటూ ఫార్మింగ్ లో ఎలాగ మనం అధిక దిగుబడి తీయాలి, మన భూసారం ఎలా పెంచాలి, చెట్టుని ఎలా పోషించాలి, పోషకాలు ఎలా అందించాలి అనే దాన్ని వాళ్ళ నుంచి కూడా నేర్చుకుంటాం.